హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారంతా? నేను మీ కరీం. సో నేను మత్తు వదలరా మూవీ అయితే చూడడం జరిగిందండి. అంటే మన పూల చొక్క, థై వ్యూ, ఇంకా మన సినిమా పిచ్చ, రాగడి వీళ్ళంతా గ్రేట్ రివ్యూర్స్ ఉన్నారు కదా, వాళ్ళ రివ్యూస్ చూసి సినిమాకి వెళ్ళడం జరిగిందనమాట. అంటే నాకు టైం దొరక్క నేను సినిమా చూడలేదు. సినిమా చూసిన తర్వాతే రివ్యూ ఇవ్వాలి కాబట్టి మనం పెయిడ్ రివ్యూవర్స్ కాదు కాబట్టి మనం వేరే ఎవరిని కమెంట్ చేయట్లేదు. సో మనం సినిమా చూసి సినిమా ఎలా ఉందో అట్లాగే కరెక్ట్గా చెప్తాం అనమాట మన రివ్యూలు. కానీ మన రివ్యూస్ ఎవరు చూడరు, అది పక్కన పెట్టండి. సో ఇక సినిమా గురించి మాట్లాడుకుంటే, వీళ్ళు చెప్పినట్టుగా సెకండ్ హాఫ్ ఏదో గజిబిజిగా ఉంది, క్లైమాక్స్ ఏదో గడిబిడిగా ముగించేశాడు, అట్లా ఏం లేదండి. ఫస్ట్ హాఫే ఇంకెందుకు నాకు కొంచెం ప్రొసీడింగ్స్లో టైం తీసుకున్నాడు, సినిమా స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది లాగా, అంటే కథలోకి వెళ్ళడానికి టైం పట్టింది అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ చాలా అంటే కథలో ఇన్వాల్వ్ చేస్తాడు. ఇంకా క్లైమాక్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశాడండి. అంటే మంచి జోయల్గా మంచి ఎండింగ్ ఇచ్చాడు. అంటే ఓరినా కొడక ఏదో సీరియల్ ఉంటుంది కదా, అది కూడా మంచి పే ఆఫ్ ఇచ్చాడు. సో ఇంకేం కావాలి? వీళ్ళు సినిమాలు ఎట్లా చూస్తారో, వీళ్ళు ఏమైనా డిగ్రీస్ చేశారో నాకు తెలీదు. వీళ్ళేదో డిగ్రీస్ చేసి ఉంటారు, మనం అయితే చేయలేదు. మనం జస్ట్ ఏదో చిన్న రివ్యూ రండి. సినిమా అంటే సినిమాగా చూస్తాం అనమాట. మనం చీల్చి చండాడి ఆపరేషన్లు చేయడం అయితే మనకు రాదు. సో సినిమా అయితే బాగుందండి, ఖచ్చితంగా ఒకసారి అయితే చూడొచ్చు. అంటే మత్తు వదలరా 1 కన్నా బాగుందా అంటే పర్లేదండి. మత్తు వదలరా 1 కూడా మరీ అంత గొప్ప సినిమా ఏం కాదు, అది కూడా ఒక కళాఖండం అయితే కాదు, అది కూడా ఒక నార్మల్ యావరేజ్ సినిమానే. ఇది కూడా ఒక యావరేజ్ సినిమానే, బాగానే ఉంది. ఒకసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు. దానికోసం మళ్ళీ మీరు ఇందులో ఇది లేదు, ఉప్పు లేదు, కారం లేదంటే కాదు. ఓకే, నా సినిమా రివ్యూ నచ్చినట్లయితే కమెంట్ చేయండి. ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే సజెస్ట్ చేయండి, నేను ఇంప్రూవ్ చేసుకుంటా. ఓకేనా? సరే, ఉంటా. మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇట్లా రివ్యూ ఇస్తూనే ఉంటాను నేను. బాయ్.